వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 22కి చెందినటువంటి వాక్య భాగం. అగైన్ బ్యాక్ టు ఇర్మియా 18వ అధ్యాయం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, కుమ్మరికి అడుసుపై ఎంత అధికారం ఉన్నదో దేవునికి మనపై అంత అధికారంతో పాటు కొన్ని స్టాండర్డ్స్, ప్రమాణాలు కూడా ఉన్నవి. ఆ ప్రమాణాలని, ఆ స్టాండర్డ్స్ని తగ్గించడు. ఆయనను ప్రతిఘటించుటలో, ఎదుర్కోవటంలో అర్థమేమైనా ఉన్నదా? కుమ్మరిని అడుసు ఏ విధంగా ఎదుర్కొంటుందా? దానికి సంబంధించినటువంటి వాక్య భాగం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇర్మియాలోని కుమ్మరి అడుసు యొక్క రూపకం, అనాలజీ అంటాం, తిరిగి లేఖనాల్లో వేరే చోట కూడా తటస్థపడుతుంది. ఉదాహరణకు 9వ వచనం నుండి తర్వాత వచనాలు అది కూడా చదువుకుందాం. రోమా 9:9. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి వాగ్దాన రూపమైన వాక్య మిదే మీదటికి ఆ సమయమునకు వచ్చేదను. అప్పుడు శరాకును కుమారుడును కలుగును. అంతేకాదు, రెబెక్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలెంకను పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాను. కాబట్టి అక్కడ పుట్టక ముందే దేవుడు నియమించాడు అని మనం గ్రహించాలి. అంటే దానిని బట్టి సర్వాధికారం ఆయనకున్నది అని. ఇంకా కొంచెం తర్వాత వచనాలు చూస్తే ఆ కుమ్మరి రూపకం మనం చూస్తాం. కుమ్మరిని ఆ మట్టి, ఆ క్లే, ఆ అడుసు ఎప్పుడన్నా ప్రశ్నిస్తుందా? నువ్వెందుకు చేసావు, నేను అట్లా ఎందుకు చేయలేదని? అట్లా ఉంటుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ప్రజలపై దేవుని సార్వభౌమత్వము నొక్కి చెప్పబడుతుంది. అయినప్పటికీ విభిన్న భాగాల్లో, ఒక్కొక్క భాగంలో భిన్నమైన తీరులో దాని ప్రాధాన్యతను తెరపైకి తీసుకొస్తుంది. అంటే వాటన్నిటిలో కామన్గా ఉండేది ఏంటి అని అంటే దేవుని యొక్క సార్వభౌమత్వము. కుమ్మరికి అడుసుపై ఎంత అధికారం ఉంటుందో అలాంటి సార్వభౌమత్వం అన్ని అకరెన్సెస్లో, అన్ని భాగాల్లో ఉంటుంది. కానీ ఒక్కొక్క భాగంలో దాని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, ఏ సందర్భంలో దేన్ని నొక్కి చెబుతున్నాడో ఆ ప్రాధాన్యత దాన్ని అండర్లైన్ చేయబడింది. అది తెరపైకి తీసుకొని వస్తున్నది. కాబట్టి మనం సార్వభౌమత్వం గురించి చెప్తుంది అని మనం టూకీగా జనరల్గా చెప్పుకుని వెళ్ళిపోవటం కాదు. ఏ సందర్భంలో దేని గురించి నొక్కి చెప్పబడింది, ఏ ఐటము, సార్వభౌమత్వంలో ఉన్నటువంటి ఐటము ఏ విధంగా నొక్కి చెప్పబడిందో అది కూడా మనం గ్రహించాలి. ఇక్కడ నొక్కి చెప్పబడిన ప్రాధాన్యతలు ఈ క్రింది సంగతులు
స్పష్టము చేయగలవు. మొదటిది, ప్రాచీన దక్షిణ ఆసియాలో ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అని అంటాం. కుమ్మరి చక్రము సాధారణ దృశ్యం, సామాన్యంగా ఉండేది. ఇక్కడ మనం కూడాను ఆ కుమ్మరి వంటలు చేసుకునేది ఆ ప్రాంతంకి వెళ్తే సాధారణంగా అక్కడ చూస్తాం ఎట్లా ఏ విధంగా చేస్తాడు. కానీ ఎవరైతే అక్కడ ఈ ఈ మోడర్న్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అక్కడ కుమ్మరివాడు చేసేటువంటి విధానం ఆ దినాల్లో వేరుగా ఉంటుంది. ఆ కుమ్మరి చక్రం, ఇప్పుడు చక్రాలు ఇప్పుడు చక్రం ఉండేటువంటి పరిస్థితి వేరు, అప్పుడు చక్రం ఉండేటువంటి పరిస్థితి వేరు. ఒక హాబీగా ఇప్పుడు మనం చేస్తున్నాం, కానీ ఆ దినాల్లో హాబీ కంటే పాత్రలను తయారు చేసుకుట అవసరమైన పరికరంగా వాడుకుంటారు ఆ చక్రాన్ని. ఇక్కడ వాడబడిన హెబ్రీ పదమును బట్టి ఆ చక్రమునకు 2 భాగాలు ఉంటున్నవి. ఒక ఇరుసు ఉంటుంది, ఇక్కడ ఒక రాతితో చేయబడినటువంటి ఒక చక్రం, ఇక్కడ ఇంకొక చక్రం. ఈ చక్రంతో తిప్పుతాడు దీన్ని, ఈ చక్రం మీద పని చేసుకుంటాడు, ఆ పాత్రని నియమిస్తాడు. ఆ విధంగా అంటే ఈ 2 చక్రాలు ఉన్నటువంటి రీతిగా ఒక బిరుసుకి 2 చక్రాలు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. నిలువు ఇరుసుకు రాతి చక్రములను అమర్చుతారు, క్రింద చక్రమును కాళ్ళతో త్రిప్పుతారు, పై చక్రము పని చేసుకునే ప్రదేశంగా ప్లాట్ఫామ్గా వాడుకుంటారు. రెండవ విషయం, సామాన్యంగా ఒక పాత్రను చేస్తున్న సమయంలో ఆ అడుసులోని దోషం బయటపడుతుంది, చేస్తున్నప్పుడు బయటపడుతుంది. అడుసు మోతాదులో కానీ ఆ సైజులో కానీ ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు. ఆ సైజు దాన్ని అంచనా వేసి తీసుకోవాలి. ఎంత సైజు పాత్ర చేయటానికి ఎంత సైజు కావాలో దాన్ని అంచనా వేసి తీసుకుంటాడు కదా. కొన్నిసార్లు తక్కువ అవుతుంది అనుకోండి, ఇక అప్పుడు మరలా మరలా చేసి మరలా కలపడానికి, అడుసు కలపడానికి వీలు కాదు. కాబట్టి ఆ సైజు అవసరం. ఆకారంలో కానీ, నునుపుదనంలో కానీ, మాలిన్యం కానీ కనిపిస్తుంది. ఆ దోషాలేంటో చేసేటప్పుడు కనిపిస్తుంది. అప్పుడు కుమ్మరి ఆ అడుసును ఆకారం లేని ఒక ముద్దగా ఇక కుదించేసేస్తాడు. చేసి తిరిగి మరలా దాన్ని ఉపయోగించుకుంటాడు అన్నమాట, తిరిగి మొదలెడతాడు. ఆ అడుసులోని దోషమునకు కుమ్మరే బాధ్యుడు. అడుసును కూడా మరి అడుసులో దోషం ఉన్నది, ఆ అడుసుని ప్రశ్నించడానికి కుమ్మరికి ఎట్లా ఆయన కుమ్మరి ఎట్లా నేరం మోపగలడు అడుసు మీద అనేటువంటి ప్రశ్న, దానిలో అర్థం లేదు. అలాంటి ప్రశ్న దాని భావమును అర్థం లేదని చెప్పవచ్చు. ఆ పాయింట్ అది కాదు. ఈ యొక్క ఈ ఎనాలజీ ఈ ఎనాలజీని బట్టి ఆ పాయింట్ అది కాదు. నిజ జీవితంలో ఈ పాత్రలను చేస్తున్నప్పుడు అది ఆ విధంగా తయారవుతున్నందుకు అడుసునకు నైతిక బాధ్యత ఉన్నదని ఎవరు చెప్పట్లేదు. అడుసు నువ్వు ఇట్లా చేయకూడదు అని మనం సంభాషిస్తామా దాంతో? నీకు మోరల్గా నీతివంతంగా జీవించట్లేదని మనం అడుసుని ప్రశ్నిస్తామా? అది పాయింట్ కాదు. తప్పును నేరం మోపుడా
ఈ సుదీర్ఘ చిత్రం యొక్క పాత్ర కాదు. అది వేరే సంగతి. ఈ చిత్రాన్ని బట్టి అలాంటి పాఠము నేర్చుకొనుట 4 కాళ్ళతో నడిచినట్లే. వాకింగ్ ఆన్ 4 లెగ్స్. అంటే ఇక ఇష్టం వచ్చినట్టుగా దాన్ని దానికి అర్థం ఇవ్వటం. ఓకే. అట్లాంటిది కాదు. అంతేకాదు ఈ అధ్యాయపు సుదీర్ఘ భాగము యొక్క సామాన్య సందర్భమును బట్టి, అనగా సుదీర్ఘమైన ఈ కుమ్మరి చిత్రమును ప్రక్కన పెట్టి తీర్పు వచ్చే తీరులో ప్రజలు ప్రవర్తిస్తున్నందుకు దేవుడు వారిని లెక్క అడుగుతున్నాడు. అది సందర్భం. 18వ అధ్యాయం 13, 14, 15 చదువుకుందాం. దాని కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, వాళ్ళు ప్రవర్తించినటువంటి రీతిగా ప్రవర్తించట్లేదు. కాబట్టి దేవుడు ఈ ఉపమాన రీతిగా ఈ చిత్ర రూపంలో మరి ఇర్మియా ద్వారా ప్రకటిస్తుంటున్నాడు. కావున యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా విననా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది. లెబనోను పొలములోని బండ మీద హిమముంచుట మానునా? దూరము నుండి పారుతున్న చల్లని జలములు పారక మానునా? అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మెరక చేయబడిన బడని దారిలో తాము నడువవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన అట్లా ఉన్నది. ఓకే. కాబట్టి అలాంటి ప్రవర్తన కాబట్టి దేవుడు వాళ్ళని వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తున్నాడు. అందువలన వాళ్ళ మీద నేరం మోపుతున్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చిత్రం ఇది అని మనం గ్రహించుకోవాలి. మూడవ విషయం, అయితే ఇప్పుడు కుమ్మరి చిత్రం యొక్క అర్థం ఏమై ఉన్నది? ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. బహుశా ఇక్కడ ఒకటి కాదు, 2 సంగతులు ఉండవచ్చు. మొదటిది ఏంటి అని అంటే, మనం చెప్పుకున్నటువంటి రీతిగా దేవుని యొక్క సార్వభౌమత్వం. ఆ పాత్రను ధ్వంసం చేసి తిరిగి ప్రారంభించే హక్కు దేవునికి ఉన్నది. దాని దోషమునకు కారణము ఏదైనప్పటికీ ఆ పాత్రను కుదించి వేసి మరలా మొదలుపెట్టుటకు ప్రతి విధమైన హక్కు ఆయనకున్నది. వేరే విధంగా చెబితే, ప్రజలు తలంచినట్లు వారికి అంత స్వతంత్రంగా వ్యవహరించే అధికారం కానీ, స్వతంత్రంగా నిర్ణయించుకునే సామర్థ్యత వారికి లేదు. అనగా వారి ప్రస్తుత ప్రవర్తన వారి అవిధేయత నివారించలేని ఘోర అపజయమును నిర్ణయిస్తుంది. అది అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటానికి వీల్లేదు, ఉండరు. ఇశ్రాయేలీయులు ఇండిపెండెంట్గా ప్రవర్తించడానికి వీల్లేదు. వాళ్ళు బాధ్యత రహితంగా ఉండరు. దేవుని మీద ఆధారపడాలి అనేటువంటిది అక్కడ ఆ యొక్క పాఠం అండర్లైన్ చేయబడింది. రెండవది ఏంటంటే, ఈ పాత్ర తయారవుతున్న తీరును ఆయన నిరాశ చెందినందున ఆ తీరును బట్టి అక్కడ ఆ పాత్ర ఏ విధంగా తయారవుతుందో ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. ఇది కాదు, ఇట్లా ఈ విధమైనటువంటి రీతిలో ఉండకూడదు
ఆయన నిరాశ చెందాడు, డిసప్పాయింట్ అయ్యాడు. సమర్థుడైన ఒక కుమ్మరి తిరిగి ప్రారంభించినట్లు దేవుడు కూడా ఆ ఆయన నిబంధన ప్రజలుగా తయారవుతున్న తీరును బట్టి ఆయన నిరాశ చెందుతున్నాడు. అంటే వాళ్ళు నా ప్రజలు, ఇక నా ప్రజలు కాదు అని వాళ్ళని పంపించట్లా, కానీ డిసప్పాయింట్ అయ్యాడు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకూడదని. గ్రామంలోని కుమ్మరి కంటే దేవుని ప్రమాణాలు తక్కువగా ఉంటాయా? ఇంకే ఆ ప్రమాణాలకు తగినట్టుగా వాళ్ళు జీవించాలి కదా. మరి విలేజ్లో ఉండేటువంటి కుమ్మరికి ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్ కంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ తక్కువగా ఉంటాయా? లేదు. కాబట్టి మనం నేర్చుకునేది ఏంటి అంటే, మనం అక్కడ చెప్పుకున్నటువంటి రీతిగా శీర్షికలో టైటిల్లో నేర్చుకున్నటువంటి రీతిగా దేవునికి హక్కున్నది, ఆయనకు ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఆయనను ప్రతిఘటించుటలో, ఆయన ఎదుర్కోవటంలో అర్థమేమీ లేదు. దేవుడికి ఇశ్రాయేలీయుల మీద హక్కున్నటువంటి రీతిగా మన మీద, సృష్టి మీద హక్కున్నది. ఆయన సృష్టి, ఆయన సృష్టించాడు, పోషిస్తుంటున్నాడు, ప్రేమిస్తుంటున్నాడు. మనం దానికి బాధ్యులమే. నేను ఇండిపెండెంట్గా ఉంటాను అంటే కాదు, ఆయనకి మనం లెక్క ఒప్పచెప్పాలి. మన మీద ఆయనకి హక్కున్నది, లెక్క అడగటానికి హక్కున్నది. ఆ ప్రమాణాల చొప్పున మనకి తీర్పు తీరుస్తాడు, అంతేకాని ప్రమాణాలేమి తగ్గించడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఎదుర్కోవటంలో అర్థమేమీ లేదు అని గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం కలుగజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.